Hello, Namaste, good evening, welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి మచ్గాడ్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే స్టాక్ వచ్చేసి 1.33% వరకు పడిందండి. బట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ ఎలా ఉండేది దాన్ని మనం డీటెయిల్గా చూద్దామండి. అండ్ ఫ్యూచర్ స్టెప్స్ మీరు ఏం తీసుకోవచ్చు దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో చూడండి, ఇక్కడ Q2 రిజల్ట్, ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్ చూడండి 2029 crore, ప్రీవియస్ క్వార్టర్ 2626 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 2757 crore. సో Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ సేల్స్లో మనకు జంప్ కనపడుతుంది. అండ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ మీరు చూడొచ్చు, క్వార్టర్ బేసిస్లో 1 crore ఇంక్రీజ్ అయింది. ఇయర్ బేసిస్లో టోటల్ ఎక్స్పెన్సెస్ డ్రాప్ అయిందండి. ఎంత డ్రాప్ అయిందంటే 11 crores వరకు డ్రాప్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, Q2లో 749 crore, ప్రీవియస్ క్వార్టర్ 452 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 585 crore ఉండేది. సో Q-on-Q బేసిస్ అండ్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్లో మనకు జంప్ అయితే కనపడుతుంది. అండ్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయిందండి. క్వార్టర్ బేసిస్లో చూడండి 11% నుంచి 24% అయింది. ఇయర్ బేసిస్లో మార్జిన్లో మనకు 5% వరకు అయితే ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో రిజల్ట్ మంచిగానే వచ్చింది. బట్ ఎక్స్పెక్టెడ్ కైనా బిలో రిజల్ట్ రావడం వల్ల ఈరోజు స్టాక్ వచ్చేసి 1.33% వరకు అయితే ఫాల్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళు పర్ షేర్ మీద 6 రూపీస్ది ఇంటరిమ్ డివిడెండ్ కూడా డిక్లేర్ అయితే చేశారు. సో మీరు ఎవరైనా మచ్గాడ్ డాక్ షిప్ బిల్డర్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే మంచి రిజల్ట్స్ వచ్చిందంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో మీరు ఉంచవచ్చు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉందంటే టీటీకే పెస్టిస్ లిమిటెడ్ మీద ఉంది. ఈ రోజు మార్నింగ్ టైంలో ఈ కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ డిక్లేర్ అవగానే ఇక్కడ మీరు చూసిన స్టాక్ వచ్చేసి ఈరోజు మోర్ దెన్ 8% వరకు అయితే గెయిన్ అయింది. సో Q2 రిజల్ట్ ఎలా ఉంది దాన్ని మనం చూద్దామండి. సో ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ఈ ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q2లో టోటల్ సేల్ 834 crore, ప్రీవియస్ క్వార్టర్ 609 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 750 crore ఉండేది. సో క్వార్టర్ ఇయర్ బేసిస్లో సేల్స్ రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ కూడా Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూడొచ్చు, Q2లో 63 crore, ప్రీవియస్ క్వార్టర్ 26 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 52 crore ఉండేది. సో Q-on-Q బేసిస్ Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ కూడా ఎక్సలెంట్గా అయితే రైజ్ అయిందండి. అండ్ ఇక్కడ మీరు మార్జిన్ చూసారనుకోండి, క్వార్టర్ బేసిస్లో 5% ఇంక్రీజ్ అయింది, ఇయర్ బేసిస్లో 2% ఇంక్రీజ్ అయింది. ప్రెసెంట్లీ ఈ Q2లో మార్జిన్ వచ్చేసి 12% దగ్గర అయితే ఉందండి. సో మార్జిన్ ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు టీటీకే పెస్టిస్ షేర్ సూస్ యాజ్ మచ్ యాజ్ 15%, అంటే డే హై వచ్చేసి స్టాక్ 15% వరకు గెయిన్ అయింది. బట్ క్లోజింగ్ వచ్చేసి మోర్ దెన్ 8% అయితే మనకు స్టాక్లో కనపడింది. ఆఫ్టర్ Q2 ఆపరేటింగ్ ప్రాఫిట్ జంప్ 33%, మార్జిన్ ఎక్స్పాండ్. మీకు చెప్పాను కదా క్వార్టర్ ఇయర్ బేసిస్లో మార్జిన్ ఇంక్రీజ్ అయింది. సో మార్జిన్స్ ఎక్స్పాండ్ అయిందండి. సో కంపెనీ చాలా మంచి రిజల్ట్ అయితే డిక్లేర్ చేసినందుకు ఈరోజు మనకు స్టాక్లో అయితే గెయిన్ కనపడింది. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, కార్ ట్రేడ్ టెక్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు చూసినట్టయితే ఈ స్టాక్ మోర్ దెన్ 15% వరకు అయితే గెయిన్ అయింది. ఎందుకు గెయిన్ అయిందంటే ఈ కంపెనీది కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అయింది. ఇది Q2 డేటా, ఇది Q1 డేటా అండ్ ఇది ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. Q-on-Q బేసిస్ సేల్స్ ఇంక్రీజ్ అయిందండి 20 crore, ఇయర్ బేసిస్లో కూడా 154 crore నుంచి ఇంక్రీజ్ అయ్యి 93 crore అయింది. సో క్వార్టర్ అండ్ ఇయర్ బేసిస్ సేల్స్లో మనకు జంప్ అయితే కనపడుతుంది. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ బేసిస్లో ఫ్లాట్ ఉంది, ఇయర్ బేసిస్లో 8 crore ఇంక్రీజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి, Q2లో 64 crore, ప్రీవియస్ క్వార్టర్ 47 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 31 crore ఉండేది. సో క్వార్టర్ ఇయర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్లో కూడా మనకు ఎక్సలెంట్గా జంప్ అయితే కనపడుతుంది. అండ్ మార్జిన్ చూసారనుకోండి, క్వార్టర్ బేసిస్లో 8% వరకు ఇంక్రీజ్ అయింది, ఇయర్ బేసిస్లో 12% వరకు అయితే రైజ్ అయింది. సో చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. అండ్ ప్రెజెంట్లీ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ ఏమో కంపెనీ అయితే రిప్రజెంట్ చేసింది విత్ హైయెస్ట్ సేల్ అండ్ హైయెస్ట్ మార్జిన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాఫిట్ జూమ్ 9% ఇయర్ టు 64 crore, హైయెస్ట్ ఎవర్ రెవెన్యూ హైయెస్ట్ ఎవర్, నెట్ ప్రాఫిట్ హైయెస్ట్ ఎవర్ అండ్ మార్జిన్ కూడా ఇప్పుడు ప్రెసెంట్లీ హై దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. సో చాలా మంచి రిజల్ట్ వచ్చినందుకు ఈరోజు స్టాక్ వచ్చేసి 15% వరకు అయితే గెయిన్ అయింది. నెక్స్ట్ అప్డేట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి పడింది, బట్ కంపెనీ రిలేటెడ్గా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అదేంటంటే ఇక్కడ మీరు చూడండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వచ్చేసి
రష్యన్ ఒక కంపెనీ ఉందండి, అంటే యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్తో ఎంఓయూ అయితే సైన్ చేసిందండి టు మ్యానుఫ్యాక్చర్ SJ-100 ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ ఇండియా అండి. సో మన ఇండియాలో మెయిన్లీ డొమెస్టిక్ ఎయిర్ క్రాఫ్ట్ని వీళ్ళేమో మ్యానుఫ్యాక్చర్ అయితే చేయబోతున్నారు. సో ఇక్కడ చూడండి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ రష్యా యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ హ్యాస్ సైన్ MOU ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సివిల్ కంప్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్ SJ-100 ఇన్ ఇండియా అండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఇండియా కోసం అయితే వీళ్ళైతే చేయబోతున్నారు. సో ఇది ఒక గుడ్ అప్డేట్. అందుకే ఈరోజు స్టాక్ ఏదంటే దీనివల్ల యాక్చువల్గా స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి, బట్ స్టాక్ వచ్చేసి పడింది. బట్ ఏం వరీ కాకండి, బ్రోకరేజెస్ ఇప్పుడు కూడా ఈ స్టాక్ అది ఒక మంచి రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. రీసెంట్లీ డిఫెన్స్ ఎక్వైజేషన్ కౌన్సిల్ వాళ్ళేమో అప్రూవల్ అయితే ఇచ్చారు కదా, 790 బిలియన్ రూపీస్ ఇది ఆర్డర్ రిలేటెడ్గా, అక్వైజిషన్ రిలేటెడ్గా. సో ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ చూడండి, ఈ 3 డిఫెన్స్ స్టాక్స్ ఇది రేటింగ్ అయితే షేర్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్టాక్ ఎంత రేటింగ్ ఇస్తున్నారంటే, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ది బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 5,800 రూపీస్ విత్ అన్ అప్సైడ్ ఆఫ్ 21.6%. అండ్ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ ది టార్గెట్ ఎంత ఇస్తున్నారంటే 490 రూపీస్. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ BL వచ్చేసి ఎంత ట్రేడ్ అవుతుందంటే 413 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు 413 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ 490 రూపీస్ అయితే టార్గెట్ షేర్ చేస్తున్నారు. అండ్ భారత్ డైనామిక్ లిమిటెడ్ ది 1900 రూపీస్. అండ్ BL ది Q2 రిజల్ట్ 31 అక్టోబర్కి అయితే డిక్లేర్ అవబోతుందండి. అండ్ BL ది Q2 రిజల్ట్ డిక్లేర్ అవగానే మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఎవరైనా న్యూగా పెట్టుబడి చేయాలనుకుంటున్నారంటే వన్స్ రిజల్ట్ డిక్లేర్ అయిపోయిన తర్వాత అయితే మనం డిసిజన్ తీసుకుందాం. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుందండి. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. ఈరోజు మీరు చూసినట్టయితే వోడాఫోన్ ఐడియా స్టాక్ మోర్ దెన్ 5% వరకు పడిందండి. ఎందుకు పడిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే బ్రోకరేజెస్ టార్గెట్ అయితే షేర్ చేశారు. సో ఎలాంటి టార్గెట్ షేర్ చేశారు దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడదాం. బట్ దానికైనా ముందు అనలిస్ట్ ఏమంటున్నారు దాని గురించి మనం చూద్దామండి. సో నిన్న సుప్రీంకోర్టులో అయితే అవుట్కమ్ వచ్చింది కదా. సుప్రీంకోర్టు ఏమన్నదంటే గవర్నమెంట్ ఏమో ఈ ఏజిఆర్ డ్యూస్ రిలేటెడ్గా మళ్ళీ ఒకసారి ఏమో రీకన్సిడర్ అయితే చేయొచ్చు అని. అండ్ ఇప్పుడు అనలిస్ట్ ఏమంటున్నారంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఏజిఆర్ రిలీఫ్ మే ట్రిగర్ ఇన్ ఫ్రెష్ ఈక్విటీ రైజ్ అండి. సో ఏజిఆర్ డ్యూస్ రిలేటెడ్ ఉంచండి, దానివల్ల మనకు ఫ్రెష్ ఈక్విటీ రైజ్ అయితే అవ్వచ్చండి. సో ఫ్రెష్ ఈక్విటీ రైజ్ ఏంటంటే కంపెనీ వచ్చేసి న్యూ షేర్స్ అయితే పబ్లిక్ని ఆఫర్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ స్టేక్ డైల్యూషన్ ఇన్ వోడాఫోన్ ఐడియా. ప్రెసెంట్లీ గవర్నమెంట్ హోల్డింగ్ ఎంత ఉంది, 49% ఉందండి. సో గవర్నమెంట్ వచ్చేసి వోడాఫోన్ ఐడియాలో స్టేక్ని రిడక్ట్ చేయొచ్చండి ఫర్ సెల్లింగ్ సమ్ షేర్స్ అండి. సో గవర్నమెంట్ వచ్చేసి ఈ 49% స్టేక్ ఉంచండి, దాన్ని ఏమో కొంచెం తగ్గియచ్చు. సో గవర్నమెంట్ స్టేక్ డైల్యూషన్ కూడా అవ్వచ్చు అని అనలిస్ట్ అయితే చెప్తున్నారండి. ఇది అఫీషియల్ కాదు, అనలిస్ట్ అయితే చెప్తున్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అంటే వోడాఫోన్ ఐడియా వాళ్ళేమో న్యూ షేర్స్ని ఇష్యూ చేయొచ్చు అండ్ గవర్నమెంట్ స్టేక్ ఉంది చూడండి, అది వోడాఫోన్ ఐడియాలో డైల్యూట్ అవ్వచ్చు అని అనలిస్ట్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు టార్గెట్ బ్రోకరేజెస్ ఏమి ఇస్తున్నారంటే ఇక్కడ మీరు చూడండి మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళేమో టార్గెట్ ప్రైస్ ఏమో అప్గ్రేడ్ చేశారు. ప్రీవియస్లీ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చారు, ఇప్పుడు ఏమో బయింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ సిటీ వాళ్ళు వచ్చేసి హై రిస్క్ బై రేటింగ్ ఇస్తారు విత్ ఏ టార్గెట్ ఆఫ్ 10 రూపీస్. అండ్ మోతిలాల్ ఓస్వాల్ ప్రీవియస్లీ ఇక్కడ మీరు చూడండి 6.5 రూపీస్ రేటింగ్ ఇచ్చారు, దాన్ని ఇప్పుడు అప్గ్రేడ్ చేసి 10 రూపీస్ అయితే చేశారండి. సో రేటింగ్ని అప్గ్రేడ్ చేశారు ఎవరు, మోతిలాల్ ఓస్వాల్. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి సిటీ వాళ్ళేమో హై రిస్క్ బై కాల్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 10 రూపీస్. అండ్ ఇంకొక బ్రోకరేజ్ ఇక్కడ మీ పేరు చూడొచ్చు ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్స్ వాళ్ళేమో సెల్లింగ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి విత్ టార్గెట్ ఆఫ్ 6 రూపీస్. సో కరెంట్ ప్రైస్ నుంచి డౌన్ గ్రేడ్ రేటింగ్ అయితే ఇచ్చారు ఎవరు, ఎంకే గ్లోబల్ వాళ్ళండి. సో బ్రోకరేజెస్ మిక్స్డ్ రియాక్షన్స్ అయితే ఇచ్చారు కదా, అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి పడిందండి. సో ఇప్పుడు చూడాలంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏం డిసిజన్ వస్తుందండి. సో గవర్నమెంట్ నుంచి ఏదైనా మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనమే వోడాఫోన్ ఐడియా స్టాక్లో ఇంకొక రియాక్షన్ అయితే మనం చూడొచ్చు. సో దాని రిలేటెడ్గా ఏదైనా అప్డేట్ వచ్చిందనుకోండి మీకు డెఫినెట్గా అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ అప్డేట్
ఎస్ బ్యాంక్ మీద ఉంది. ఎస్ బ్యాంక్ స్టాక్ ఈరోజు చూసినట్టయితే పాజిటివ్లో క్లోజ్ అయింది. ఎస్ బ్యాంక్ రిలేటెడ్గా 2 ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ అప్డేట్ రిలేటెడ్గా నేను మీకు నిన్నటి వీడియోలో చెప్పాను. అది ఏంటంటే ఎస్ఎంబిసి సిఇఓ ఏమంటున్నారంటే, ఎస్ఎంబిసి మీకు తెలుసు ఒక గ్లోబల్ కంపెనీ. సో ఎస్ఎంబిసి లెర్నింగ్స్ ఉంచండి, అది వచ్చేసి ఎస్ బ్యాంక్ అయితే షేర్ చేస్తుంది టు రైజ్ ద బార్ అండి. సో ఇప్పుడు ఎస్ బ్యాంక్ని గ్రో చేయడానికి ఎస్ఎంబిసికి ఉన్న నాలెడ్జ్ వచ్చేసి ఎస్ బ్యాంక్తో షేర్ చేస్తుందని ఎస్ఎంబిసి సిఇఓ అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొక లేటెస్ట్ న్యూస్ ఏముందంటే ఇక్కడ చూడండి, రిపోర్ట్స్ ద్వారా మనకు ఏం తెలుస్తుందంటే ఎస్ఎంబిసి సిఇఓ అష్యూర్స్ ఎస్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆఫ్ జాబ్ సెక్యూరిటీ అమిడ్ లే ఆఫ్ కన్సర్న్ అండి. సో చాలా కంపెనీస్లో ఇప్పుడు ప్రెసెంట్లీ లే ఆఫ్ అయితే జరుగుతుంది. బట్ ఎస్ఎంబిసి సిఇఓ ఏమంటున్నారంటే ఎస్ బ్యాంక్ ఎంప్లాయీస్కి అష్యూరెన్స్ ఇస్తున్నారు. అది ఏంటంటే లే ఆఫ్ అయితే అవ్వదు, మీకు జాబ్ సెక్యూరిటీ ఉందని ఎస్ఎంబిసి సిఇఓ అయితే చెప్తున్నారండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్. అండ్ అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి స్లైట్లీ గెయిన్ అయితే అయిందండి. అండ్ ఇప్పుడు మనం ఈ స్టాక్లో నెక్స్ట్ టార్గెట్ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసే దాని గురించి చాలా మంది అయితే అడుగుతున్నారండి. స్టాక్ ది ఇమీడియట్ రెసిస్టెంట్ వచ్చేసి 28 రూపీస్ ఉందండి. అండ్ ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అంటే ఇమీడియట్ రెసిస్టెంట్ మాట్లాడితే యాజ్ ఆఫ్ నౌ 24 రూపీస్ ఉంది, బట్ 28 రూపీస్ కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడే మీరు ఈ స్టాక్లో 30 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. సో మీ వ్యూ 6 to 7 months వరకు ఉంటే డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీ పోర్ట్ఫోలియో ఉంచండి విత్ ఏ టార్గెట్ ఆఫ్ 30 రూపీస్ విత్ హోల్డ్ రేటింగ్. సో అట్లీస్ట్ అయితే హోల్డ్ రేటింగ్ అయితే ఎస్ బ్యాంక్ షేర్కి అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, ఎంసీఎక్స్ మీద ఉంది. ఈరోజు మార్నింగ్ టైం నుంచి ఎంసీఎక్స్ స్టాక్స్ ఏమో పడుతుంది పెరుగుతుంది, బట్ క్లోజింగ్ వచ్చేసి దగ్గరగా 2% డిస్కౌంట్లు అయితే అయిందండి. సో ఎంసీఎక్స్ స్టాక్స్ రిలేటెడ్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటంటే MCS share fall 2% after technical issue halts trading once again. సో టెక్నికల్ గ్లిచ్ వల్ల ట్రేడింగ్ అయితే ఆగిపోయిందండి. ఇది 4 monthsలో సెకండ్ టైం అండి. అండ్ ఇప్పుడు ఎంసెక్స్ వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే 10 AM ట్రేడింగ్ మళ్ళీ నార్మల్గా కంటిన్యూ అయితే అవుతుందని, బట్ కాలేదు. మళ్ళీ 10:30కి అయితే అన్నారు, కాలేదు. 12కి అయితే అన్నారు, కాలేదు. సో 1:25కి ఫైనల్ అయితే ట్రేడింగ్ మళ్ళీ రెజ్యూమ్ అయితే అయిందండి. సో ఇక్కడ మీరు చూసినారా, ఫైనలీ 4 hours డిలేస్ తర్వాత మనకు ఎంసీఎక్స్లో ట్రేడింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ ఎంసీఎక్స్ వాళ్ళేమో దీని రిలేటెడ్గా బోత్ పిఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో నోటీస్ కూడా అప్డేట్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, డ్యూ టు టెక్నికల్ ఇష్యూ ఎట్ ద ఎక్స్చేంజ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది ట్రేడింగ్ ఆన్ ట్యూస్డే టు October 28 వాజ్ డిలేడ్. అండ్ ఆపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 1:25 PM నుంచి స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ అన్ని ట్రేడింగ్ సిస్టమ్స్ ఏమో ఫంక్షనల్లీ అయితే వర్క్ అవుతుందంటే, అంటే నార్మల్లీ వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ ఎంసీఎక్స్ వాళ్ళేమో ఒక ఇన్వెస్టిగేషన్ అయితే రేస్ చేశారు, అంటే ఎందుకు అయింది అండ్ ఫ్యూచర్లో ఇలాంటి అవ్వకుండా వీళ్ళేమో ఒక ఇన్వెస్టిగేషన్ అయితే రేస్ చేశారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ టు ఎంసీఎక్స్. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి దగ్గరగా 2% వరకు పడింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఐపీఓది జిఎంపీ మీద ఉంది. సో రేపు వచ్చేసి చూడండి, ఓక్లా ఇండియా ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఓపెన్ అవ్వబోతుంది. జిఎంపీ 12% నడుస్తుందండి. దీని రిలేటెడ్గా డీటెయిల్ వీడియో అయితే చేశానండి, ఎండ్ స్క్రీన్ దగ్గర యాడ్ చేసి మీ దగ్గర టైం ఉంటే మీ డెఫినెట్గా చెక్అవుట్ అయితే అవ్వచ్చు. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. స్టార్ సక్సెసరీ ఐపీఓది కూడా జిఎంపీ అవుట్ అయిపోయిందండి 9.40%. అండ్ దీని రిలేటెడ్ కూడా డీటెయిల్గా వీడియో చేశానండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ ఈరోజు నైట్ వరకు లెన్స్ కార్డ్ సొల్యూషన్ది కూడా ఐపీఓ నేను డెఫినెట్గా అప్డేట్ అయితే చేసేస్తాను. లెన్స్ కార్డ్ సొల్యూషన్ది జిఎంపీ 22.39% అయితే నడుస్తుందండి. 31st Octoberకి ఓపెన్ అవుతుంది, లాస్ట్ వచ్చేసి 4th November. నెక్స్ట్ న్యూస్, న్యూ జెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ మీద ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్ టైంలో కంపెనీది Q2 రిజల్ట్ డిక్లేర్ అయింది. Q2 రిజల్ట్ డిక్లేర్ అవగానే స్టాక్ చూడండి మోర్ దెన్ 10% వరకు గెయిన్ అయింది. రిజల్ట్ ఎలా ఉందంటే ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, Q-on-Q బేసిస్లో సేల్స్ రైజ్ అయింది, ఇయర్-on-ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. Q2లో సేల్స్ వచ్చేసి 401 crore దగ్గర అయితే ఉంది. నెట్ ప్రాఫిట్ Q2లో 82 crore, ప్రీవియస్ క్వార్టర్ 50 crore ఉండేది అండ్ ప్రీవియస్ ఇయర్ 70 crore ఉండేది. సో Q-on-Q బేసిస్, Y-on-Y బేసిస్ నెట్ ప్రాఫిట్ రైజ్ అయింది. అండ్ మార్జిన్ క్వార్టర్ బేసిస్లో 14% నుంచి 26% అయింది. ఇయర్-on-ఇయర్ బేసిస్లో 3% వరకు అయితే ఇంక్రీజ్ అయింది మార్జిన్. సో చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి, మార్జిన్ ఎక్స్పాండ్ అయింది. అండ్ అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి గెయిన్ అయితే అయింది 10% వరకు. నెక్స్ట్ న్యూస్, కేపీఐటీ టెక్నాలజీ మీద ఉంది. కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ చూసినట్టు ఈరోజు 1.24% వరకు పడింది. ఎందుకు పడిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉంది. అది ఏంటంటే కేపీఐటీ టెక్నాలజీ బోర్డు వాళ్ళేమో అప్రూవల్ ఇచ్చారండి దేని రిలేటెడ్గా, లోన్ రిలేటెడ్గా. సో కేపీఐటీ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళేమో హెచ్ఎస్బిసి నుంచి 20 million యూరోది లోన్ అయితే తీసుకున్నారండి. అండ్ ఎస్ఎంబిసి నుంచి 20 million పౌండ్ది లోన్ అయితే తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు, రీసెంట్లీ కంపెనీ వచ్చేసి చాలా ఎక్వైజిషన్ చేసింది, చాలా డీల్స్ చేసిందండి. సో దాని రిలేటెడ్గా వీళ్ళేమో లోన్ అయితే తీసుకున్నారండి. సో ఇప్పుడు ఈ లోన్ తీసుకున్నారు కదా, అందుకే స్టాక్ ఏమో నెగిటివ్ అయితే రియాక్ట్ అయింది. నెక్స్ట్ అప్డేట్,
సుల్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 4% వరకు గెయిన్ అయిందండి. క్లోజింగ్ వచ్చేసి 4.82% దగ్గర అయితే అయింది. ఏమైనా రీజన్ ఉందంటే రీజన్ అయితే పర్టికులర్లీ ఏం లేదండి. ఇక్కడ మీరు చూడొచ్చు సుల్లాన్ నెట్వర్క్, కార్టెడ్, ఐడిబిఐ బ్యాంక్, చెన్నై పెట్రో ర్యాలీ అప్ టు 15% హియర్ వై. రీజన్ వచ్చేసి ఏమి ఇస్తున్నారంటే అనలిస్ట్ ప్రెజెంట్లీ స్టాక్ చూడండి బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో హెవీ వాల్యూమ్ అయితే ట్రేడ్ అయింది. ఈరోజు ఇక్కడ మీరు చూసారా సుల్లాన్ ఎనర్జీ వచ్చేసి బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో 14 crore వరకు అయితే ట్రేడ్ అయిందండి. డెలివరీ పర్సెంట్ కూడా దగ్గరగా 50% వరకు అయితే కనపడిందండి. అందుకే స్టాక్ వచ్చేసి గెయిన్ అయితే అయింది. అండ్ మీరు ఎవరైనా ఈ సుల్లాన్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే మీరు ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని రిలేటెడ్గా మాట్లాడితే చూడండి న్యూగా పెట్టుబడి అయితే నేను మీకు కొంచెం అవాయిడ్ అయితే చేయమంటానండి. అండ్ మీరు ఎవరైనా ప్రీవియస్లీ పెట్టుబడి చేస్తుంటే 50 రూపీస్ ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోండి విత్ నియర్ టర్మ్ టార్గెట్ ఆఫ్ 59 to 60 రూపీస్. అండ్ మన ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత సుల్లాన్ వాళ్ళేమో బోత్ బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో ఈరోజు 3:44 PMకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే అప్డేట్ చేశారు. అండ్ ఇంపార్టెంట్ నోటీస్లో సుల్లాన్ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ చూడండి కంపెనీ ఫైనల్లీ Q2 డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసేసింది. November 4th ట్యూస్డే రోజేమో సుల్లాన్ది Q4 రిజల్ట్ అయితే డిక్లేర్ అవ్వబోతుందండి. సో చాలా మంది Q4 రిజల్ట్ గురించి వెయిట్ చేస్తుండే కదా. సో ఫైనల్ ఈరోజు కంపెనీ నోటీస్ అయితే అప్డేట్ చేసి నేను మీకు షేర్ అయితే చేశాను. అందుకే చదువు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ నేను మీతో ఫాస్ట్గా షేర్ చేస్తాను. సో November 4th రోజు సుల్లాన్ది Q2 రిజల్ట్ అయితే డిక్లేర్ అవ్వబోతుంది. నెక్స్ట్ న్యూస్ దేని మీద ఉందంటే స్విగ్గీ మీద ఉందండి. సో స్విగ్గీ స్టాక్ ఈరోజు మీరు చూసినట్టయితే పడిందండి. అండ్ ఎందుకు పడిందంటే దీని వెనకాల ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అది ఏంటంటే స్విగ్గీ వాళ్ళేమో Q2 డేట్ అనౌన్స్మెంట్ చేసేసారు. 30 అక్టోబర్కి స్విగ్గీది Q2 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది. బట్ అనలిస్ట్ బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి స్విగ్గీ Q2 ప్రీవ్యూ ఇన్స్టామార్ట్ మే డ్రైవ్ రెవెన్యూ గ్రోత్ లాస్ రిమైన్ ఎలివేటెడ్ అండి. సో ఇప్పుడు కూడా స్విగ్గీ వచ్చేసి లాస్లోనే ఉంటుందని చెప్తున్నారు. అండ్ లాస్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంకా రైజ్ అవుతుందని బ్రోకరేజెస్ అండ్ అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారండి. అండ్ ఇన్స్టామార్ట్ గ్రోత్ వల్ల రెవెన్యూ ఇంక్రీజ్ అయితే చెప్తున్నారు. అండ్ లాస్ ఎంత రావచ్చు అంటే ఇక్కడ చూడండి బ్రోకరేజ్ ట్యాకెడ్ బై బిజినెస్ స్టాండర్డ్ ఎస్టిమేట్ స్విగ్గీ టు రిపోర్ట్ నెట్ లాస్ అండ్ యావరేజ్ ఆఫ్ 629 crore అండ్ ప్రీవియస్లీ 625 crore ఉండేది ప్రీవియస్ ఇయర్. సో ఇయర్ ఆన్ బేసిస్లో లాస్ ఇంకా ఎలివేట్ అవుతుంది అంటే రైజ్ అవుతుంది. అండ్ రెవెన్యూ వచ్చేసి ఈ Q2లో ఎంత ఉండొచ్చు అంటే 5,448 crore వరకు రావచ్చు. ప్రీవియస్లీ 3,601 crore ఉండేది. సో ఇయర్ ఆన్ బేసిస్లో రెవెన్యూ రైజ్ అవుతుంది. అండ్ అలానే లాస్ కూడా కంపెనీది రైజ్ అవుతుందని అనలిస్ట్ అయితే షేర్ చేస్తున్నారు. అందుకే ఈరోజు స్టాక్ వచ్చేసి పడింది. అంటే రిజల్ట్ వీక్గా వస్తుందని దానివల్ల ఈరోజు స్టాక్ అయితే పడింది. లాస్ట్ అప్డేట్ వచ్చేసి టాటా క్యాపిటల్ మీద ఉంది. మీ అందరికీ తెలుసు టాటా క్యాపిటల్ మన ఇండియన్ మార్కెట్లో రీసెంట్లీ లిస్ట్ అయింది. అండ్ ఈరోజు స్టాక్ వచ్చేసి 0.52% పాజిటివ్ అయితే క్లోజ్ అయింది. యాక్చువల్గా ఈరోజు టాటా క్యాపిటల్ది Q2 రిజల్ట్ డిక్లేర్ అవ్వాల్సింది. అండ్ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ టైం చూడొచ్చు 3:58కి Q2 రిజల్ట్ డిక్లేర్ అయిపోయిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు Q2 రిజల్ట్ మొత్తం డేటా క్రోర్స్లో ఉంది. అండ్ ఇప్పుడు మనం ప్రెజెంట్లీ ఇక్కడ చూడండి టాటా క్యాపిటల్ది కన్సాలిడేటెడ్ రిజల్ట్ అయితే చూస్తాం. ఇది Q2 డేటా, ఇది ప్రీవియస్ Q1 డేటా అండ్ ప్రీవియస్ ఇయర్ది Q2 డేటా. టోటల్ ఇన్కమ్ చూసారనుకోండి Q2లో 7,749 crore, ప్రీవియస్ క్వార్టర్ 7,691 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 7,192 crore. క్వార్టర్ బేసిస్లో ఇన్కమ్ రైజ్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో కూడా రైజ్ అయింది. ఎక్స్పెన్సెస్ క్వార్టర్ బేసిస్లో డ్రాప్ అయింది, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో రైజ్ అయింది. నెట్ ప్రాఫిట్ చూసారనుకోండి ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ Q2లో 1,018 crore, ప్రీవియస్ క్వార్టర్ 1,040 crore ఉండేది, ప్రీవియస్ ఇయర్ 1,132 crore అయిందండి. సో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇక్కడ మీరు చూసారనుకోండి నెట్ ప్రాఫిట్లో మనకు ఓవరాల్ స్లైట్లీ అంటే ఫ్లాట్ ఉంది మనం చెప్పొచ్చు, స్లైట్లీ డ్రాప్ కనపడింది. క్వార్టర్ బేసిస్లో నెట్ ప్రాఫిట్ అయితే రైజ్ అయిందండి. సో రిజల్ట్ ఇక్కడ మీరు చూడొచ్చండి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే ఏం రాలేదండి, నార్మల్ రిజల్ట్ అయితే వచ్చిందండి. సో రేపు చూడాలండి స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుందని. సో ఇదైతే టాటా క్యాపిటల్ రిలేటెడ్గా అప్డేట్ ఉండేది. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.